అందరికీ నమస్కారం. మనం రామాయణం ఎందుకు చదవాలి అనే దాంట్లో తెలుసుకుందాం. రామాయణం మనకి ఫ్యామిలీ వాల్యూస్ నేర్పిస్తుంది, అలాగే సొసైటీలో ఎలా ఉండాలో చూపిస్తుంది. ఈ రోజుల్లో అందరికీ మనీ, స్ట్రెస్, వర్క్ అన్నీ ఉంటాయి, కానీ మంచి జీవితం ఎలా ఉండాలో ఎవరు నేర్పించరు. అందుకే రామాయణం ఒకటి కథ కాదు, మన జీవితాన్ని మార్చగలిగే మార్గదర్శి అని నేర్పిస్తుంది. రాముడి నుండి బాధ్యతలు నేర్చుకోవచ్చు, సీత నుండి సహనం నేర్చుకోవచ్చు, అలాగే హనుమంతుడి నుండి నమ్మకం మరియు భక్తిని నేర్చుకోవచ్చు. మనిషిని గొప్పవాడిగా మార్చేది డబ్బు కాదు గుణం. అలాగే మనిషి ఎంత ధైర్యంగా ఉన్నా ఒంటరిగా ఎక్కువ కాలం జీవించలేరు, ఎందుకంటే మనిషి ఒక సామాజిక జీవి. ప్రతి మనిషికి కుటుంబం, స్నేహితులు, సమాజం అవసరం. అలాగే చిన్నప్పటి నుండి మనం ఇతరులపైన సహాయం లేకుండా ఉండలేము. ఒంటరిగా ఉంటే భయం, బాధ, ఒత్తిడి పెరుగుతాయి. అందుకే సమాజం లేకుండా మనిషి జీవితం అసంపూర్ణం అవుతుంది. ధర్మం కోసం తన రాజ్యాన్నే వదిలిన భరతుడు ఎందుకు అలా చేశాడో తెలుసా? మనిషి జీవితంలో ధర్మం ఎంత ముఖ్యమో ఈ ఒక్క కథ చెబుతుంది. డబ్బు, శక్తి, రాజ్యం కన్నా ధర్మమే గొప్పదని నిరూపించిన వ్యక్తి భరతుడు. మంచి పనులు చేయడం ఎందుకు అవసరం? ఈ కథ మీకు సమాధానం చెప్తుంది. రావణుడు చాలా శక్తివంతుడు, తెలివైనవాడు. తన శక్తిని మంచి పనులకి కాకుండా చెడు పనులకి ఉపయోగించాడు. అహంకారం మనిషిని నాశనం చేస్తుందని రావణుడి కథ చెప్తుంది. ధర్మం ముందు ఏ పెద్ద శక్తి ఉన్నా నిలవలేదని నిరూపించిన కథ ఇది. శ్రీరాముడు ఎప్పుడూ పెద్దల మాట వినేవాడు. పెద్దలని గౌరవించడం మన సంస్కృతి. కోపం, అహంకారం కన్నా వినయంతో ఉండాలి. అందుకే రాముడు అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. సమాజంలో మంచి మార్పు రావాలంటే ప్రతి వ్యక్తి బాధ్యతగా ఉండాలి. సత్యం, నీతి, సహనం వంటి గుణాలు మనిషిని ఉన్నత స్థాయిలో నిలబెడతాయి. అందుకే మార్పు ప్రపంచంలో కాదు, మనలో మొదలవ్వాలి. జై శ్రీరామ్.